మనందరం కూడా డిఫరెంట్ కొత్త స్టైల్ డ్రెస్సులు వేయాలని అనుకుంటాం. బట్ అన్నిసార్లు మన డ్రెస్సులు వేసుకోవడం కుదరకపోవచ్చు, కొన్నిసార్లు మనకి అంత బడ్జెట్ ఉండకపోవచ్చు. బట్ నేను చెప్పబోయి ఏఐటీని యూజ్ చేసి మన డ్రెస్సులను అయితే మార్చుకోవచ్చు అనమాట. అది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి. ఫస్ట్ నేను కొన్ని శాంపుల్ ఇమేజెస్ అయితే మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇమేజెస్ మీరు ఎలా జనరేట్ చేయొచ్చో మీకు చెప్తాను. ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట, మహేష్ బాబు గారిది. దీని నుంచి నేను ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. చూసారా, ఈయన అదే ఇమేజ్ సూట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ఏ జనరేటెడ్ కంటెంట్. నెక్స్ట్ మమితా బీజు అనే హీరోయిన్ ఇమేజ్ అనమాట. ఇది వాస్తవానికి ఇది ఏ జనరేటెడ్ ఇమేజ్. సో డ్రెస్ చూస్తే నిజమే అని అనుకుంటున్నారు కాబట్టి, బట్ దీని ఒరిజినల్ ఇమేజ్ ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ మిస్టర్ బీన్ గారి ఇమేజ్ ఇది. ఈయన కనుక ఫైర్ ఫైటర్ కనుక డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇలా ఫైర్ ఫైటర్ డ్రెస్ కింద మారిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ ఇమేజ్ ఇది. ఈయన ఒకవేళ అదే ఇమేజ్ లో సూట్ వేసుకుంటే ఎలా ఉన్నట్టుగా జనరేట్ చేశాను. ఈవెన్ ఫైనల్ గా నా ఇమేజ్ ఇది ఒరిజినల్ ఇమేజ్, దాన్ని నేను సూట్ వేసుకుంటే ఎలా ఉంటుందో జనరేట్ చేశాను. ఇలాగా మీరు ఒక ఏఐ టూల్ యూస్ చేసి అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీగా అనమాట. నేను టెస్ట్ చేసినంత వరకు ఎటువంటి క్రెడిట్స్ ఏమి అడగలేదు. ఏమీ లాగిన్ అవ్వకుండా కూడా ఈ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే faceswapper.ai అని చెప్పి /cloths-swap అని చెప్పి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయాలంటే, ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇక్కడైతే క్లిక్ చేసి ఇమేజ్ ఇవ్వాలన్నమాట. తర్వాత కింద ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఆ ఇమేజ్ ఎలా కన్వర్ట్ అవ్వాలనేది కింద ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా మీకు డ్రెస్సెస్ అనేది మారుస్తుంటుంది. ఉదాహరణకి నేను సెలెక్ట్ ఒరిజినల్ ఇమేజ్ లోకి వెళ్తున్నాను. నేను ఫస్ట్ గ్రేట్ కాళీ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది గ్రేట్ కాళీ యొక్క ఒరిజినల్ ఇమేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే, ఏ మ్యాన్ వేరింగ్ ఏ రెడ్ హుడీ షర్ట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అంటే ఇతనికి ప్రెసెంట్ షర్ట్ ఏమీ లేదు, బట్ ఒక రెడ్ హుడీ షర్ట్ అయితే వేసుకున్నట్టుగా నేను ప్రాంప్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. స్వాప్ మీద క్లిక్ చేసా. సో గ్రేట్ కాళీ కాస్త ఒక హుడీ షర్ట్ వేసుకున్నట్టుగా ఇమేజ్ అవుట్పుట్ వస్తుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. లేదు మీకు ఇంకా జనరేషన్ బాగా రావాలి, నాకు బాగాలేదంటే మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను ఏం చేశానంటే ఈసారి ఒక బ్లూ సూట్ వేసుకున్నాడు అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. మళ్ళీ స్వాప్ మీద క్లిక్ చేశాను. సో సూట్ వేసుకున్నట్టుగా వచ్చింది, కానీ ఎగ్జాక్ట్గా పైన చెస్ట్ అయితే కవర్ అవ్వలేదు. మామూలుగా కంప్లీట్గా డ్రెస్ వేసుకున్న ఇమేజ్ ఇచ్చి దాని నుంచి కొత్త డ్రెస్ వేసుకునేలాగా జనరేట్ చేద్దాం. ఇప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ నేను ఇన్పుట్ గా ఇచ్చాను. సో ఈయనకి అవుట్పుట్ ఇమేజ్ ఏం చేస్తున్నానంటే, బ్లూ సూట్ వేసుకున్నట్టుగా ఇమేజ్ అవుట్పుట్ రావాలని చెప్పి దాని ప్రాంప్ట్ ఇచ్చాను. స్వాప్ మీద క్లిక్ చేశాను. సూట్ తో క్లియర్ గా మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఫేస్ కాస్త మార్పు అయితే వచ్చేస్తుంది అనమాట, ఒరిజినల్ ఫేస్ కి దీనికి. సో మీరు ఇమేజ్ ఓకే అనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇలా మీరు ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ కూడా మనం ట్రై చేద్దాం. తమన్నా గారి ఇమేజ్ ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఈసారి నేను ప్రాంప్ట్ లో చిన్న మార్క్ చేశాను. ఏ ఉమెన్ వేరింగ్ ఏ బ్లాక్ శారీ అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇవి యాక్చువల్ గా రెడ్ శారీ వేసుకున్న ఇమేజ్ ఉంది కాబట్టి నేను బ్లాక్ శారీ అని చెప్తున్నాను. స్వాప్ మీద క్లిక్ చేశాను. సో మనకు అవుట్పుట్ అయితే వచ్చింది, కానీ ఫేస్ అయితే మారిపోతుంది. సో కొన్ని అయితే పర్లేదు, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఆ శారీ అయితే సెట్ అవుతుంది, కానీ ఫేస్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఓకే అనుకుంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ అయితే క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు. చివరిగా మమితా బీజు గారి ఇన్పుట్ ఇమేజ్ ఇస్తున్నాను. ఇది ఒరిజినల్ ఇమేజ్. దీనికి రెడ్ డ్రెస్ కింద మార్చమని చెప్తున్నాను. స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. చివరిగా మమితా బీజు గారి ఇమేజ్ రెడ్ శారీ అని ప్రాంప్ట్ మార్చాను అనమాట. సో చూసారా, శారీలో ఈ ఇమేజ్ నార్మల్ డ్రెస్ కాస్త శారీలోకి మారిపోయింది. సో మనం ఓకే అనుకుంటే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రాంప్టే కీలకం అనమాట. మీకు వచ్చిన ఇమేజెస్ లో మనకి ఆ శారీ కానివ్వండి, లేకపోతే డ్రెస్ కానివ్వండి, క్యాజువల్ డ్రెస్, డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. మీకు స్పెసిఫిక్గా ఏమన్నా ఈ షేడ్స్ ఉన్న డ్రెస్ కావాలనుకుంటే అది కూడా డీటెయిల్గా ఇస్తే దానికి రిలేటెడ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. బట్ కొన్నిసార్లు ఫేసెస్ అనేవి డిఫరెన్స్గా అయితే వచ్చేస్తుంది. బట్ కొన్నిసార్లు ఒకవేళ లేడీస్ ఇమేజెస్ ఇస్తే మాత్రం కాస్త అశ్లీలత కూడా వస్తుంది. కొంచెం చెక్ చేసుకోండి. మీరు జనరేట్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళని అఫెండ్ చేసే కంటెంట్ అయితే జనరేట్ చేయకండి. చూడడానికి బాగున్న ఇమేజ్ మాత్రమే జనరేట్ చేసుకోండి. అలానే ఈ ఏ మోడల్ మీరు అప్ టు 10 ఇమేజెస్ అనేవి ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత కొత్త ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. ఇది డ్రెస్ చేంజర్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.